క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు మరొకసారి యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించుటకు దేవుడు మంచి సమయాన్ని మనకు అనుగ్రహించినందుకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు అంశంలోనికి వెళ్దాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తుతి స్తోత్రం పరిశుద్ధుడా. ఇదిగో తండ్రి, మరొకసారి తండ్రి నీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి తండ్రి మీరు చెప్పినటువంటి మాటలు ఆ జ్ఞానాన్ని మేము నేర్చుకుంటూ ఉంటుండగా సహాయం చేయండి తండ్రి. ఇదిగో తండ్రి, యూట్యూబ్ ద్వారా తండ్రి నీ బిడ్డలు ఎంతమంది అయితే వినుచూ ఉంటున్నారు తండ్రి, అయా నీ కృప చేత నీ ప్రేమ చేత వారిని మీరు దీవించి ఆశ్రయించి బలపరచగలరని, అయా ఈ యొక్క వాక్యాన్ని తండ్రి మేము నేర్చుకుంటూ ఉంటుండగా నీ కృప నీ ప్రేమ అనుగ్రహించి సహాయం చేయగలరని ఈ మనవులు మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని బోధించుటకు మరి ఈ రీతిగా మీ అందరినీ మరొకసారి కలుసుకున్నట్టుకు మరి దేవుడి గొప్ప అవకాశాన్ని మనందరికీ కూడా అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు చెప్పబడిపోయే అంశం ఏమిటి అని అంటే మరి కొర్నేలి. ఈరోజు చెప్పబడిపోయే అంశం పేరు కొర్నేలి. ఈ అపోస్తుల కార్యగ్రంథము 10వ అధ్యాయము మరి మొదటి నుంచి మనము చదువుకుంటూ ఉన్నప్పుడు ఒక గొప్ప వ్యక్తి, ఈ అపోస్తులకు ముందున్నటువంటి 4 సువార్తలు కూడా గమనిస్తూ ఉన్నప్పుడు మరి అక్కడ అనేక మంది, కొంతమంది మరి అన్యులు ఉన్నప్పటికీ కూడా కానాను స్త్రీ అలాంటి వారిని కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు మరి అనేక మంది క్రీస్తు యొక్క కాలంలో కూడా ఆ గలిలయ ప్రాంతంలో అన్యులు, మరి దేవుని ఎరగనటువంటి వారు, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఆనాడు లేనటువంటి వారు అన్యులుగా చెప్పబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇశ్రాయేలు ప్రజలకైతే మరి దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని మనము ఇశ్రాయేలు ప్రజల ద్వారా మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. అలాగే మరి ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క అపోస్తుల కార్యములు 10వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు ప్రియులారా, ఇక్కడ ఒక అన్యుడైనటువంటి కొర్నేలి ఆ యొక్క కుటుంబాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇది చాలా చాలా సంఘానికి లేకపోతే ఇద్దరి మరి వ్యక్తుల్ని కలుసుకునే ఆ స్థలము, కలుసుకునే విధంగా అక్కడ ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సంఘములో అపోస్తుల కార్యములు 2:37 నుంచి 44 వచనాలు మనం చదువుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పేతురు ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు పేతురు 3000 మంది బాప్తిసం పొంది సంఘములో చేర్చబడ్డట్టుగా మరి గ్రంథాల నుంచి మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రియులారా, అక్కడ అన్యులనే వాళ్ళు సంఘంలో లేరు అన్నటువంటి విషయాల్ని కూడా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మనము మన యొక్క ఆలోచనలో ఉండాలి. 3000 మంది కూడా 16 దేశంలో ఉన్నటువంటి యూదులు ఆ యొక్క పండుగకు వచ్చి వారు పేతురు యొక్క మాటలను, దేవుని యొక్క వాక్యాన్ని విని గ్రహించి మారు మనసు పొంది బాప్తిసం పొంది మరి 3000 మంది సంఘంలో చేర్చబడి సంఘ స్థాపన అక్కడ జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ సంఘ స్థాపన అయితే జరిగినది, కానీ ప్రియులారా మరి అన్యులనే వాళ్ళు ఇంకనూ సంఘంలో చేర్చబడలేదన్నటువంటి సంగతి మన హృదయంలో ఆలోచించుకునే వారిగా ఉండాలి. ఈ 10వ అధ్యాయము ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పాత నిబంధన, క్రొత్త నిబంధన అన్నటువంటి 2 నిబంధనలు ఉన్నప్పుడు ఈ క్రొత్త నిబంధనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయము, గొప్ప వ్యక్తి, ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి తొలిసారి సంఘములోనికి దేవుడు తన చిత్తానుసారంగా తన సంకల్పంగా మరి ఒక అన్యుడు పరిశుద్ధాత్మను పొందుట, సంఘములో చేర్చబడుట, దేవుడు పక్షపాతి కాదు అన్నటువంటి విషయాన్ని కూడా ఇక పోయేటప్పుడు మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. అందుకే ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, కొర్నేలు గురించి అనేక పాఠాలు మనం చెప్పుకోవచ్చు. కొర్నేలు గురించి అనేక సత్యాలు మనకు బోధ కలుగుతూ ఉంటుంది.
ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల గురించి, ప్రవక్తల గురించి, రాజుల గురించి, మన యొక్క పితరుల గురించి, మరి యేసుక్రీస్తు గురించి, అపోస్తుల గురించి, సంఘం గురించి అన్నీ కూడా మనకు ఎందుకు రాయబడ్డాయి గ్రంథంలో అంటే మనకు బోధ కలుగునట్లు అన్నటువంటి విషయాల్ని రోమీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తూ అంటే వారి ద్వారా మనం ఏదైనా నేర్చుకున్నటువంటి ఆ బోధను, ఆ మాటలను మన జీవితానికి ఆపాదించుకుంటూ మనలో ఏవైనాను కూడా లోపాలు ఉన్నట్టయితే వాటిని సరిదిద్దుకొని దేవునిలో కొనసాగటానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి ఈ భక్తుల గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 10వ అధ్యాయం మనం మొదటి నుంచి చదువుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇటలియా పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు కైసరేలో ఉండెను. ఎక్కడ ఉన్నాడు ఈ యొక్క అన్యుడైనటువంటి కొర్నేలి? ఈయన జీవితంలో ఈయన చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా గొప్ప ఉద్యోగాన్ని కలిగి ఉన్నాడు ఈ యొక్క కొర్నేలి. ఆ కొర్నేలికి ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ జాబు అని కూడా చెప్పుకోవచ్చు. ఏమిటి ఆ యొక్క ఉద్యోగము అంటే ప్రియులారా, ఆయన శతాధిపతి అనగా 100 మంది సైనికుల మీద ఒక పెద్దగా, ఒక గొప్ప హోదాలో ఉన్నటువంటి ఉద్యోగంగా మరి ఈ యొక్క కొర్నేలిని మనం చూస్తూ ఉంటాం. శతాధిపతి అంటే మరి 100 మంది సైనికుల మీద అధికారిగా ఉంటున్నట్టుగా ఈ కొర్నేలిని మనం చూస్తూ. ఇతను ఎక్కడ ఉన్నాడు? ఇటలీ అనగా మనకి ఏది జ్ఞాపకం రావాలి? రోముకు రాజధాని ఇటలీ అన్నటువంటి విషయాన్ని కూడా మరి ఇటలీ గురించి మనం తెలుసుకోవచ్చు. రోమియోలు పరిపాలిస్తున్నటువంటి రోమా పట్టణము, తర్వాత ఇటలీ గొప్ప పట్టణమై ఉన్నది అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అందుకని అక్కడ కైసరేలో కొర్నేలి అనే ఒక భక్తిపరుడు జీవిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ ద్వారా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు రావటమే దేవుని యొక్క ఈ గ్రంథం రాసినటువంటి గ్రంథకర్త అంటూ ఉన్నాడు. ఆయన భక్తిపరుడు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ భక్తి ఎలాగూ వచ్చినదో దేవుని పట్ల మరి ముందు వాక్యాలలో చదువుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు కొన్నేళ్ళ గురించి ఇంకా అర్థమవుతూ ఉంటుంది ప్రియులారా. అంటే చుట్టుపక్కల అప్పటికే అపోస్తలులు ఉన్నారు. క్రీస్తు ప్రభువారు రోమా సామ్రాజ్యంలోనే ఆయన యొక్క సువార్తను మరి అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని బోధించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ బోధ ద్వారా ఈయన నిజమైనటువంటి దేవుణ్ణి గుర్తెరిగి ఉండొచ్చు కొర్నేలి. ఆయన దేవుని యొక్క మాటలు విని ఉండవచ్చు, కానీ బాప్తిస్మ అనేది ఆయన ఇంకనూ పొందలేనటువంటి వాడుగా కొన్నేళ్ళను మనం చూస్తాం. ఎందుకంటే యూదులు మాత్రమే అక్కడ సంఘం స్థాపించబడ్డప్పుడు 3000 మంది యూదులు మాత్రమే సంఘంలో చేర్చబడి సంఘం కట్టబడినది ప్రియులారా పెంతెకొస్తేనే పండగ దిన. మరి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు కొర్నేలి ఇటలీలో జీవిస్తున్నటువంటి ఒక రోమా సైనికుల మీద శతాధిపతిగా ఉన్నటువంటి ఈ యొక్క కొర్నేలి దేవుడంటే భయము భక్తి గలవాడని పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకనే ఆ 2వ వచనంలో చదివితే, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎలాంటి వాడంట ఈ యొక్క కొర్నేలి? ఒక పక్క గవర్నమెంట్ ఉద్యోగిగా, సైనికులకు శతాధిపతిగా, గొప్ప అధికారిగా, రోమా ప్రభుత్వంలో ప్రభుత్వాధికారిగా పనిచేస్తున్నటువంటి ఈ కొర్నేలిలో ఉన్నటువంటి మంచి గుణలక్షణాలు మనము చూస్తూ ఉన్నప్పుడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నా జీవితాలకు కూడా కొర్నేలిలాగా జీవించాలన్నటువంటి ఆలోచన ముందు మనకు కలుగుతూ ఉంటుంది ప్రియులారా. ఎలా ఉండడంటే తను మాత్రమే కాదు దేవుని పట్ల భయము భక్తి విశ్వాసం కలిగినట్టు కాదు, కానీ తను తన యొక్క ఇంటి వారందరితో కూడా, అనగా తన భార్య ఉండొచ్చు, తన కుమారులు కుమార్తెలు, దేవుడిచ్చినటువంటి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా దేవుడంటే భయము భక్తి ఉన్నది. ఎప్పుడైతే మన మనసులో మన హృదయంలో భయం అనేది ఉంటున్నదో ఆటోమేటిక్గా దేవుని పట్ల భక్తి కూడా వస్తుంది అన్నటువంటి విషయాన్ని గ్రంథాల నుంచి మనం చూస్తూ ఉంటాము ప్రియులారా. అప్పుడు ఆయన చూసినట్టయితే ఆయనలో ఉన్నటువంటి మంచి క్వాలిఫికేషన్ ఏమిటి అంటే ప్రజలకు బహుధర్మము చేయువాడు. ధర్మము చేయటము వేరు, బహు అనగా
విస్తారంగా తనకున్నటువంటి కలిగినది, అప్పటికే ఆయన అధికారి కదా, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రభుత్వంలో ఉద్యోగిగా ఉన్నాడు కదా, అట్టి ఉద్యోగిగా ఉన్నటువంటి యొక్క కొర్నేలి అక్కడ రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి అనేక మంది పేదవారికి దేవుణ్ణి ప్రేమించే వారికి అనేక మందికి కూడా వారి అవసరాలను తీర్చేవాడిగా కొర్నేలిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అప్పుడు మనం 3వ వచనాలు మనం గమనిస్తే, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. ఎప్పుడు? దేవుడంటే భయము భక్తి కలిగినటువంటి కుటుంబంగా కొర్నేలిని మనము చూస్తూ ఉన్నాం. రెండవదిగా దేవునికి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవాడిగా కొర్నేలి ఉంటూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. మూడవదిగా ప్రజలకు బహుధర్మము చేసేవాడిగా ఈ కొర్నేలిని మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే ఒక మనిషిలో ఎంత మంచితనము, ఎంత భక్తి, ఎంత విధేయత ఉన్నదో కొర్నేలిని చూస్తే మనకు ఆలోచన కలగాలి ప్రియులారా. అందుకు కొర్నేలి యొక్క జీవితంలో నుంచి గొప్ప గొప్ప విషయాలు మనము తెలుసుకోవచ్చు ప్రియులారా. కొర్నేలి గొప్ప భక్తిపరుడు. దేవుడంటే భయము, భక్తి, విశ్వాసం కలిగినటువంటి ఈ యొక్క కొర్నేలిని మనము చూస్తూ ఉన్నప్పుడు ఆయన గొప్ప భక్తిపరుడు అని చెప్పేసి దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా అక్కడ మనకు మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. నీ గురించి మాట్లాడలేదే భక్తిపరుడని, నా గురించి చెప్పలేదే దేవుడు భక్తిపరుడని. ఈ అన్యుడైనటువంటి కొర్నేలి గురించి కొర్నేలి మహా గొప్ప భక్తిపరుడు అన్నటువంటి విషయం పరిశుద్ధాత్మే తెలియపరుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అప్పుడు భక్తి తన ఇంటి వారందరితో కూడా భక్తి కలిగి జీవిస్తున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా. ఈనాడు కుటుంబాలను మనం చూస్తూ ఉన్నప్పుడు కుటుంబాలు అనేక విషయాలలో తప్పిపోవచ్చు ఉన్నది ప్రియులారా. అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగువచ్చుటయో చూశాను. ఎప్పుడు? మిద్దె మీద ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, అప్పటికే మధ్యాహ్న టైం అయినది కాబట్టి కింద భోజనాలు పేతురు కొరకు వారి కొరకు సిద్ధం చేస్తున్నటువంటి ఆ కుటుంబాన్ని మనము చూస్తూ ఉన్నప్పుడు ఈయన ప్రార్థనా జీవితంలో గొప్ప ఆత్మ పరవశుడే ప్రియులారా. ఆయన దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. అప్పుడు ఆయనకు ఒక దర్శనం కానొస్తూ ఉన్నది. ఏమిటి ఆ దర్శనము అంటే ప్రియులారా, నా ఆకాశము తెరవబడుటయు. ఏంటి? ఆకాశము తెరవబడుటయు, ఆకాశం నుంచి 4 చెంగులు కలిగినటువంటి ఒక దుప్పటి, పెద్ద దుప్పటి, ఒక విధమైనటువంటి పాత్ర భూమి మీదకి దిగివచ్చుట చూశాను అంట. వాటిలో ఏమున్నాయని అక్కడ మనం చూస్తే 12వ వచనంలో, అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. ఏమేమి ఉన్నాయట ఆ దుప్పట్లో? భూలోకంలో ఉన్నటువంటి ప్రతి చతుష్ప జంతువులు, పాకు పురుగులు. చతుష్ప జంతువులంటే అనేకమైనటువంటి, చివరికి పాములు కూడా ఉండొచ్చు ప్రియులారా. అన్నీ కూడా ఆ దుప్పట్లో పేతురుకు దర్శనమందు కానొస్తూ ఉన్నాయి. అప్పుడు ఆ 13వ వచనంలో, అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినపడాను. ఏంటి? దేవుడంటూ ఉన్నాడు, పేతురు ఆకలి గురి ఉన్నావు కదా, ఆత్మ పరవశుడై ఉన్నావు కదా, ఆకాశం నుంచి 4 చెంగులు గల ఒక దుప్పటి వచ్చి ఉన్నది, దాంట్లో భూమిలో నివసిస్తున్నటువంటి సకల చతుష్ప జంతువులు, పాకు పురుగులు అన్నీ ఉన్నాయి, లేచి నీవు వాటిని చంపుకొని తినమని దేవదూత పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా యూదుడన్నవాడు చంపుకొని తింటాడా? అది సాధ్యమా? గొంతు పిసికిన దాన్ని, రక్తాన్ని తినకూడదు యూదుడు. ఎందుకంటే ధర్మశాస్త్రం వారికి తెలియపరుస్తూ ఉన్నది. కానీ అందులో నిష్ట కలిగినటువంటి యూదుడేనా?
అలాంటి వ్యక్తిగా ఉన్నటువంటి యొక్క యూదుడు ఇగో వీటిని చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినపడును. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొన్నేళ్లతో మాట్లాడినటువంటి అదే దూత అదే శబ్దము ఇదిగో పరలోకంలో కూడా ఆకాశం తెరవబడుటయు 4 చెంగులు గల దుప్పటియు ఆ దుప్పట్లో చతుష్పద జంతువులు పాకు పురుగులు అనేకం ఉన్నప్పుడు పేతురుకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, వాటిని చంపుకొని నీవు తినమని పేతురుతో అనెను. అప్పుడు పేతురు అంటూ ఉన్నాడు చూడండి, అయితే పేతురు వద్దు ప్రభువా, ఏంటి దేవుని మాటని ఆజ్ఞ అతిక్రమిస్తూ ఉన్నాడా? దేవుని యొక్క ఆలోచనలనే మరి ఎదురు తిరిగేవాడిగా పేతురు ఉన్నాడా? అప్పుడు వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేను అన్నడైనా తినలేదని చెప్పగా, యూదుడు కదా, నిష్ట కలిగినటువంటి వాడుగా ఉన్నాడు కదా, అట్టి యూదుడు కూడా ఏది చంపుకొని తినడు, గొంతు పిసికిన దాన్ని తినడు, రక్తాన్ని కూడా తినడు ప్రియుడా. ఎందుకంటే ధర్మశాస్త్రము వారిని తినవద్దన్నది యెహోవా ధర్మశాస్త్రంలో వారికి ఉన్నది యూదులకి. అప్పుడు వద్దు ప్రభువా, నిషిద్ధమైనది నేను తినను, అపవిత్రమైనది ఏదైనా నేను ఎన్నడూ తినలేదని చెప్పగా, ఏంటిది ఇంతకీ అపవిత్రమైనది? అన్యులతోటి యూదులు సాంగత్యము చేయరు, సుంకర్లు చోటి యూదులు సాంగత్యం చేయరు, పాపులతో కలిసి వారు భోజనం చేయరు. వారికి ఉన్నటువంటి ధర్మశాస్త్రము, వారికి ఉన్నటువంటి యాజకులు పరిచయాలు అనేకమైనటువంటి ఆజ్ఞలు వారికి యూదులకు ఉన్నాయి కాబట్టి చంపుకొని తినరు, గొంతు వేసుకున్న తినరు, రక్తాన్ని తినరు, వాళ్ళు సుంకర్లతో స్నేహం చేయరు. మరి అన్యులతోటి అసలే దగ్గరకు కూడా వారు వెళ్ళరు. అట్టి నిష్ట కలిగినటువంటి పేతురికి ఇప్పుడు వెళ్ళాలిగా, ఇక నిష్ట కలిగినటువంటి యొక్క యూదుడు అన్యులతో చేయి కలపాలిగా, అన్యులు కొన్నేళ్ళైనటువంటి అన్యులైనటువంటి ఆ ఇంటిలోనికి వెళ్ళాలిగా, వారితో సహవాసం చేయాలిగా, వారితో భోజనం చేయాలిగా. ఇవన్నీ కూడా జరగాలి అంటే వాటి రూపముగా ముందుగానే దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు పేతురునయ్యా. దేనిని ఏ మనుషుడు నిషేధింపబడిన వాడు కాడు. భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మనుషుడు కూడా నేను నిర్మించి నేను జీవం పోసినటువంటి వాడినే కాబట్టి ఏ మనుషుడు కూడా నిషేధింపబడివాడు కాడు అన్నటువంటి సత్యాన్ని పేతురికి అర్థం కావాలని ఆకాశం నుండి 4 చెంగులు గల ఒక దుప్పటి, ఆ దుప్పటిలో చతుష్ప జంతువులు పాకు పురుగులు ఉంటే చంపుకొని తినమని ఇంచుమించు 12 గంటలకి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ కింద వచ్చిన వాళ్ళు మనం చదువుకుంటే ఆ 15 వచ్చి ఉంటాడు చూడండి, దేవుడు పవిత్రం చేసి నువ్వు నిషిద్ధమైనవి ఎంచవద్దు. ఎందుకంటున్నావయ్యా? దేవుడే పవిత్రం చేశాడు. ప్రతి వస్తువును దేవుడే తయారు చేసిందని నీకు తెలియదా? పరిశుద్ధ గ్రంథంలో కూడా ఆదికాండం 1వ అధ్యాయం నుంచి మనము అవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు 6 రోజుల పాటు సృష్టిని, అందులో ఉన్నటువంటి సమస్త జీవరాశుల్ని దేవుడే తయారు చేసి ఇవి మంచిగా ఉన్నాయని దేవుడే సెలవిస్తే ఈ అపోస్తులైనటువంటి పేతురు అంటూ ఉన్నాడు, నిషిద్ధమైన వాటిని నేను తిననయ్యా అని. ఏది నిషిద్ధం? ఆ కింద వచ్చిన వాళ్ళు ఆయన అంటాడు చూడండి, దేవుడు పవిత్రం చేసినవి నువ్వు నిషిద్ధమైనగా ఎంచవద్దనియు. మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. ఇలాగ 3 మారు జరగను. వెంటనే ఆ పాత్ర ఆకాశముకి ఎత్తబడిపోయాను. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు పేతురు ఆ దుప్పట్లో ఉన్నటువంటి చతుష్ప జంతువులు పాకు పురుగులు ఉన్నవి, నీవు ఆకలికొని ఉన్నావు కాబట్టి వాటిని చంపుకొని నీవు తినమని 3 మారు కూడా ఇలా జరిగినప్పుడు ప్రియులారా, నిష్ట కలిగిన యూదుడు కదా, దేవుని ధర్మశాస్త్రం తెలిసినటువంటి వాడిగా ఈయన నేను తినను అని చెప్పేసి అన్నప్పుడు ఆ చెంగు అలాగనే తిరిగి ఆకాశానికి వెళ్ళిపోయినప్పుడుగా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఏంటయ్యా ఈ దర్శనము? ఈ దర్శనం ఏమై ఉన్నదో? నేను ప్రార్థన చేయటం ఏంది, నేను పరవశుని కావటం ఏంది, ఆకాశం నుంచి ఆ దుప్పటి రావటం ఏంది, 4 చెంగులు కలిగిన ఆ దుప్పటి, దాంట్లో చతుష్పా జంతువులు ఏంది, పాకు పురుగులేంది, ఈట అర్థం ఏమిటో అని చెప్పేసి పేతురికి ఇక ఆలోచిస్తూ ఉన్నారు తన యొక్క హృదయం ముందు, తన యొక్క మైండ్లో ప్రియులారు. అప్పుడు దేవుని సంకల్పం నెరవేరుతూ ఉన్నది. ఆ 17 వచ్చిన వాళ్ళు ప్రియులారు, పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండును అని తనలో తనకు ఎటు తోచక ఉండాలి. ఇదేంటి, ఇది ఇంకోటా, లేకపోతే ఇది ఏంది అని చెప్పేసి తనలో తాను ఆలోచన చేస్తూ ఉన్నాడు ప్రియులారా. అప్పుడు కొన్నేళ్ళు పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచారు. వారు వచ్చారు. ఎప్పేలో ఉన్నటువంటి చర్మకారుని ఇంట యొక్క పేతురు దిగి ఉన్నాడని చెప్పేసి
ఆ ఇంటి దగ్గర కనుక్కొని ఆ ఇంటి ముందుకు వచ్చి ఇంటి గేటు బయట ఈ కొర్నేలి పంపినటువంటి శిష్యులు సైనికులు ఇరువురు ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అప్పుడు 18 వచ్చినట్టు పేతురు అని మారు పేరు గల సీమోను ఇక్కడే దిగున్నాడా అని అడిగిరి. ఆ సైనికులు అక్కడ ఉన్నటువంటి వారితో అంటూ ఉన్నాడు, అయ్యా పేతురు అని మారు పేరు గల యొక్క సీమోను ఈ ఇంటనే దిగి ఉన్నాడా అని వారిని అడగగా అప్పుడు అంటున్నాడు చూడండి, పేతురు 19 వచ్చిన పేతురు ఆ దర్శనం గురించి యోచించుచుండగా ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆత్మ పేతురుకు పైన మిద్దె మీద ఉన్నాడండి. ఇంకా అప్పుడు ఆత్మ అంటూ ఉన్నది, ఇదిగో 3 మనుషులు నిన్ను వెలుగుచూ ఉన్నారు, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపగా వారితో కూడా వెళ్ళుమో. పేతురు, నిషిద్ధమైనదని నువ్వు ఎంచుతూ ఉన్నావుగా, ఇదిగో ఈ ఆకాశంలో ఉన్నటువంటి నేను పంపినటువంటి చతుష్పా జంతువులు పాకు పురుగులు నువ్వు చంపుకొని తినమంటే తినలేదే, ఇదిగో నిషిద్ధమైనటువంటి వ్యక్తుల దగ్గరికే నిన్ను పంపిస్తున్నాను. ఇప్పుడేం చేస్తావు నువ్వు? ఏంటండి, మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకొకటి చేస్తాడు. మన తలంపులు వేరు, దేవుని తలంపు వేరు. అందుకనే మానవుని యొక్క తలంపులు దేవుని తలంపులకు ఎప్పుడు కూడా సరిపోవు. అపోస్తలుడైనటువంటి పౌలు ఆసియా వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలని వాళ్ళు అక్కడ నిలబడి ఉంటే దేవుడు ఏం చెప్పాడు? యేసుప్రభు వారు, అయ్యా నీవు ఆసియా వెళ్ళకూడదు, దర్శనమందు తేటగా ఇదిగో మాసిదోనియ నుండి ఒక దేశస్తులు వచ్చి మాకు సహాయము చెయ్యయా అని పౌలుకు దర్శనం కలిగినప్పుడు ప్రియులారా వెంటనే ఆసియా వదిలిపెట్టేసి మాసిదోనియా దేశానికి, అంటే మానవుని తలంపులు వేరు, మానవుని యొక్క ఆలోచన వేరు, దేవుని యొక్క తలంపులు దేవుని యొక్క ఆలోచన వేరు అన్నటువంటి ఆ సత్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆ కింద వచ్చిన వాళ్ళు మనము చదువుకుంటే ప్రియులారా, పేతురు ఆ మనుషుల ఎదుకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెదుకువాడును నేనే. మేడ మీద నుంచి కిందికి దిగి 3 మనుషులు పంపించినటువంటి కొర్నేలి ఆ సైనికుల దగ్గరికి వచ్చాయా, మీరు వెదుకుచున్నటువంటి ఆ మారు పేరు గల సీమోనును పేతురును నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైన శతాధిపతి యొక్క కొర్నేలియను ఒక మనుషుడున్నాడు, అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూతల వలన బోధింపబడినని చెప్పారు. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. ఎవరికి? ఏ మనుషులనైతే మరి దూరంగా ఉంచారో ఇప్పటి వరకు యూదులు, ఏ మనుషులనైతే అంటరాని వారిగా చూశారో, ఏ మనుషులనైతే పాపులుగా మరి అన్యులుగా పిలువబడ్డటువంటి ఆ మనుషుల్ని పేతురు దగ్గర తీసుకొని లోనికి పిలిచి వారితో కలిసి ప్రియులారా వారికి ఆతిథ్యం చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొర్నేలు యొక్క జీవితాన్ని గురించి కొంత తెలుసుకుని ఉన్నాం. ఇక రాబోతూ ఉన్నది. కొర్నేలుకి ఇంకా రక్షణ లేదు ప్రియులారా. కొర్నేలు దగ్గర ఉన్నటువంటి సైనికులను మాత్రమే 3 మనుషుల్ని భక్తి కలిగినటువంటి వారిని ఎప్పాలో మరి చర్మకారుని ఇంట దిగి ఉన్నటువంటి మారు పేరు గల సీమోను అక్కడ దిగి ఉన్నాడు. అక్కడికి వెళ్ళి అతడు నీకు ఏది వాక్యం చెప్తాడో ఏది బోధిస్తాడో దాని విని దాని ప్రకారం చేయాలని కొర్నేలికి ఆజ్ఞ పొందినవాడి కొర్నేలి ఆ మనుషుల్ని పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కొర్నేలితో మాట్లాడినటువంటి అదే దూత ఎప్పేలో ఉన్నటువంటి పేతురుతో మేడ మీద మాట్లాడి ఉన్నాడు. నీకొకసారి నాకొకసారి దేవుడు నీకొక ఆజ్ఞ నాకొక ఆజ్ఞ ఇయ్యడు. దేవుడు ఏమన్నాడు? సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించడే అని చెప్పాడు. ప్రియులారా, నీకొక ఆజ్ఞ నాకొక ఆజ్ఞ ఎప్పుడూ కూడా దేవుడు ఇయ్యడు అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవుని చిత్తమైతే ప్రియులారా, పార్ట్ బిలో కొర్నేలి ఎలా పేతురు వచ్చాడా, కొర్నేలి ఇంట్లోనికి రాలేదా, ఒకవేళ వస్తే ఏం చెప్పాడు? ఎందుకంటే అన్యులకు యూదులకు సాంగత్యం లేదుగా. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించినప్పుడు యాకోబు బావి దగ్గరికి సమరయ గ్రామాన వెళ్తూ ఉన్నప్పుడు ఆ బావి దగ్గరికి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి సమరయ స్థితి, అమ్మా నాకు దాహం అవుతుంది నీళ్ళు ఏమన్నప్పుడు ఆమె ఏమంటుంది? అయ్యా యూదులకు సమరయులకు సాంగత్యం లేదు, నీవు నీళ్లు నన్ను ఎలా అడుగుతున్నావు అంటూ ఉన్నాడు. అలాంటి వాడే ఈ అన్యుడైనటువంటి కొర్నేలు కూడా. మరి పేతురు కొర్నేలు ఇంటి దగ్గరికి వెళ్ళాడా? వెళ్తే ఎప్పుడు వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, ఏం చెప్పాడు అక్కడికి వెళ్ళి? రేపు మరి 2వ భాగంలో మనం చూద్దాం. ఎప్పటి వరకు
దేవుని యొక్క వాక్యం చాలా లోతైనది కాబట్టి మీరు రాసుకుంటూ మీ సంఘాలలో సంఘస్థులకు అనేక మందికి కూడా ఈ వాక్యాన్ని పంచుకొని దేవుని యొక్క జ్ఞానాన్ని విరివిరిగా అనేక ప్రాంతాలకు అనేక ప్రదేశాలకు మనం తీసుకుని వెళ్ళేవారిగా ఉండాలని చెప్పేసి ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు నన్ను నేను కూడా హెచ్చరిక చేసుకుంటూ మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగించుకుంటూ ఉన్నాను.